ఒక సువర్ణావకాశం కల్పించాల ఉద్దేశంతో ఈరోజు జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ఈరోజు 140 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా గ్రామాల నుంచి ఇంకా వస్తున్నారు యువతి యువకులు. ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో 20 లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మా వంతు సహకారంతో అంబికా ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 1650 మందికి ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు కల్పించి బెంగళూరు నగరంలో ప్రతి బ్రాంచ్లో కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఈరోజు అక్కడ యువతి యువకులు ఈరోజు మేనేజర్లుగాను, సీనియర్ మేనేజర్గాను పనిచేసినటువంటి ఒక ప్రయత్నంలో మేము భాగంగా ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా అనేక మంది యువతి యువకులకు అంబికా ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి అనంతపురంలో మొట్టమొదటిసారిగా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అమర్రాజా బ్యాటరీ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకునే లక్ష్యంతో ఈరోజు 10th క్లాస్ ఫెయిల్ అయినా కానీ, అంటే ఐటీఐ పాస్ అయినా కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చదువులో వెనకపడటము, లేదంటే ఆర్థికమైన సమస్యలతోటో ఏదో రకమైనటువంటి ఒక సమస్యలతో కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి అవకాశం కల్పించిన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని కూడా కండక్ట్ చేయబోతున్నారు. నేను వీలైనంత వరకు ఇక్కడ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది చాలా దూరంగా ఉంటుంది, తక్కువ జీతం అని చెప్పేసి ఆలోచన చేయవద్దండి. యువత యువకులకు మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఒక్కసారి మీరు ట్రైనింగ్ అయిన తర్వాత, ఆ సర్టిఫికేట్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకో మంచి కంపెనీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత అదే సంస్థలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా స్పందన ఉంది. చాలామంది ఇంకా ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు, మేము ఎక్కడ దూరంలో ఉన్నాం, వస్తున్నామని చెప్పేసి. సో ఎంతమంది వస్తే అంతమంది కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి సంస్థ అమర్రాజా సంస్థ ఈరోజు మీకు తెలిసిందే, భారతదేశంలోనే అతిపెద్ద సంస్థల్లో అది ఒకటిగా పేరుగాంచింది. కాబట్టి అలాంటి సంస్థల్లో పనిచేయడం వల్ల వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎక్కువ భాగం ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తు ఇంకా ముందు కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మా అమర్రాజా బ్యాటరీ సంస్థ నుంచి మనకి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి జ్యోతిష్ గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చారు. వారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఆ ప్రక్రియ మొత్తం ఈరోజు కొనసాగించి పూర్తి చేసి ఈరోజు ఎంతమంది వీలైతే అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.